గమనించాలి. ప్రభులోకి వచ్చిన మనము ఇది ఇరుగు మార్గం, ఇది మాకు తెలుసులే అంటారు మీరు, నాకు తెలుసు. ఇది ఇరుగు మార్గం అని మాకు తెలుసు అని మీరు అంటారు, అన్న సంగతి కూడా నాకు తెలుసు. ఇదే ఉందిలే అని. దీనిలో చాలామంది ప్రవేశించడం ప్రయత్నం చేస్తారు, వాళ్ళ వలన కాదన్నాడు. అంటున్న వ్యక్తి ఎవరు? దానబాబా, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. దీనిలో ఉండాలి అంటే పోరాటం ఉంది అనడం. అంటుండండి ఎవరు? పత్తిపాటి అశోక్ కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు. పోరాటం అనేది ఉందా లేదా? ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో నిలబడగలిగే వ్యక్తిని మరణంత వరకు పోరాడుతున్న వ్యక్తి గురించి మనందరూ తెలుసు. అతను ఏమంటుంది సమాజం? వీరుడు. కొనే వీరుడే అతను. అక్కడక్కడ శిలాగ్రహాలు పెడతా ఉంటారు చూడండి మీరు. శిలాగ్రహాలు పెట్టినప్పుడు ఇతను ఎవరంటే వీరుడు. ఒక ఛత్రపతి శివాజీ గారి విగ్రహం. స్త్రీలు చాలామంది పాపం బానిసత్వంలో ఉన్నప్పుడు, చాలామంది ఇబ్బందులు పెడుతున్నప్పుడు స్త్రీల విషయంలో అతను పోరాడిండు. అలానే ఝాన్సీ రాణి కానివ్వండి, అలాగనే మరి మనకు పెద్దలు చాలామంది మనందరూ తెలుసు, లోకంలో ఉన్నవాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళు కానివ్వండి, చాలామంది మనందరూ తెలుసు. వీళ్ళకి ఎందుకు విగ్రహాలు పెట్టారు, వీళ్ళకి ఎందుకు అయ్యా బిరుదులు ఇచ్చారంటే, వాళ్ళు వెళుతున్న ప్రయాణంలో ఏది ఏమైనా సరే చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారు, వాళ్ళు చేరాలను కూడా గమ్యస్థానానికి. లోకరీతిగానే మనం ఎన్ని చూస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువారిలోకి వచ్చి ఆ రక్తంలో కడగబడ్డ మనం కూడా ఆత్మీయంగా విద్ధసూరులు. మీరు పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ కనిపించని దురాత్మల సమూహంతో. అంటే ఒక ఆలోచన బైబిల్కి భిన్నంగా మనం ఆలోచించాము అనుకోండి, అది దురాత్మ ఆలోచన. ఒక నడవడిక బైబిల్కి విరుద్ధంగా మనం నడుస్తున్నాం అనుకోండి, అది దురాలోచనకి సంబంధించింది. అంటే మన పోరాటం శరీరాలతో కాదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. కనిపిస్తున్న శత్రువుతో పోరాటం సులువుగా ఉంటుందా, కనిపించిన శత్రువుతో పోరాటం సులువుగా ఉంటుందంటే, కనిపించిన శత్రువుతో పోరాటం సులువుగా ఉండదు, కానీ కనిపించిన శత్రువుతో పోరాటం కష్టం కనుకే ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. మీరు జయించగలుగుతారు, మీరు జయించి నిలబడగలుగుతారు. అది ఎప్పుడు? ఈ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు, ఈ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, ఈ గ్రంథంలో చెప్పిన సంగతులను మనం అనుమానించుకొని వాటి ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు. అయితే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, అపోస్తలుడైన పౌలు గారు గొప్ప సువార్థికుడు, మనందరికీ తెలుసు. సువార్తడి పదం మనకి వినబడ్డప్పుడు ఎక్కువగా మైండ్లో బ్లాక్ అయ్యే వ్యక్తే అపోస్తలుడైన పౌలు గారు. అంటే మిగతా వాళ్ళు కాదని ఉద్దేశం కాదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిమితిలో వాళ్ళు చేశారు. కొంచెం ఎక్కువగా పత్రికలు రాసే విషయంలో అపోస్తలుడైన పౌలు గారు మనకు ముందు ఉన్నట్టు కనబడతాడు. అతనితో సేవ చేయటం అంటే ఆశామాశేషం కాదన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ తనతో సేవా జీవితంలో చాలామంది కొనసాగారు. నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, తనతో చేస్తూ, తనతో ప్రయాణం చేస్తూ, తనతో ఉంటూ, తనతో తింటూ, తనతో పండుకుంటూ ఒక వ్యక్తి డ్రాప్ అయిపోయిన వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. జస్ట్ ఒక 10 నిమిషాలే, మిగతా భాగాన్ని నేను వచ్చే వారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అతను కూడా మంచి సువార్థికుడే. అతని గురించి అక్కడక్కడ ఒక 4 చోట్ల 5 చోట్ల పత్రికల్లో మనకు రాయబడుతుంది. ఒకటి తిమోతి గారు రాసిన పత్రికలో ఉంటుంది, కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది, పిలోమాను గారి పత్రికలో ఉంటుంది, తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంటాయి. సో తక్కువ రాసినా కానీ సమాచారం తన జీవితంలో మనం చూస్తే చాలా బాగా ఉంటుంది. అతనే
ఎవరయ్యా అంటే దేమా. అతని ఇంటర్నేషన్ ఒకసారి మనం పరీక్షిద్దామండి. తన ప్రవర్తన ఒకసారి మనం ఆలోచిద్దామండి. తన నడవడికి ఒకసారి మనం ఆలోచిద్దామండి. తన సేవా జీవితాన్ని ఒక్క నిమిషం మనం ఆలోచిద్దామండి. సాక్షాత్తు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దామండి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. నాతో కూడా చెరలో నుండ అరిస్సాకును బర్నబాకు సమీప మార్కును ఎక్కడుండారు వీళ్ళంతా? పౌలు గారితో పాటు కూడా చెరలో ఉండారంట వీళ్ళు. ఎక్కడున్నారు వీళ్ళు? మీకు పోయిన వారం చెప్పాను, మీకు చెప్పలేదు అనుకోండి, సత్తనపల్లి చెప్పా. అపోస్తులకు ఇవ్వని ఒక గొప్ప బిరుదు పౌలు గారికి ఉంది. ఏంటి? అపోస్తులకి ఇవ్వని గొప్ప బిరుదు పౌలు గారికి ఉన్నది ఏంటంటే క్రీస్తు ఖైదీ. క్రీస్తు ఖైదీ గొప్ప బిరుదు. అది ఆయనకి ఎక్కువగా వాడబడ్డ పదం అది. అంటే ఖైదీ అంటే తప్పు చేసిన వ్యక్తిని ఖైదీ అంటారు, నేరం చేసిన వ్యక్తి ఖైదీ అంటారు. పౌలు గారు ఖైదీగా ఎందుకు నిరూపింపబడుతున్నాడయ్యా అంటే సువార్త నిమిత్తం, అంటే క్రీస్తు ప్రభువారి నిమిత్తం ఖైదీ నేను అనడం. ఈ ఖైదీ ఏం చేశాడని రోమా గవర్నమెంట్ అడిగినప్పుడు, ఈ ఖైదీ ఏం చేశాడనండి ఆనాడు ఈదులు అడుగుతున్నప్పుడు, ఈ ఖైదీ ఏం చేశాడన్నప్పుడు ఆ శాస్త్రులు పరిచయాలు అడుగుతున్నప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ప్రకటించటమే. ఈయన ఖైదీగా తీర్చబడ్డాడు. ఆయనకున్న గొప్ప బిరుదు అది. మిగతా వాళ్ళకి అది దక్కల, పౌలు గారికి ఎక్కువ దక్కింది అది. ఎందుకంటే ఆయన బ్రతికిన జీవితం మొత్తం కూడా ఎక్కువ శాతం ఆయన గడిపింది ఎక్కడ అంటే ఖైదీగా గడిపిన సందర్భాలు ఉంటాయి. ఖైదీగా గడిపి ఎందుకు ఈయన ఒక్కడే ఖైదీగా ఖైదీకి ఇతనొక్కడే ఎందుకు ఉన్నాడయ్యా అంటే ఇందా చెప్పా, కొంతమంది విప్లవకారులు ఉంటారు. వారు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు ప్రాణం పెడతారు. వారు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరాన పోతారు, ఎంతమందిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళల్లో నిలబెడితే మొదటి బెంచీలో ఉండేది క్రీస్తు నిమిత్తము పౌలు గారు మనకు కనబడతాడు. ఇక్కడ అపోస్తుల గురించి మాట్లాడతాను, పౌలు గారి గురించి మాట్లాడుతున్నాను నేను జస్ట్. అందుకని ఆయనకి ఇచ్చిన బిరుదు సమాజం ఏంది అంటే క్రీస్తునందు ఖైదీ. నేను క్రీస్తునందు ఖైదీ అన్న. ఎవరైనా ఇళ్లలో ఎక్కువ గడిపిన వాళ్ళు ఉన్నారు, తన ప్రాంతాల్లో ఎక్కువ గడిపిన వాళ్ళు ఉన్నారు, తన కుటుంబ సభ్యులతో గడిపిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బంధువులతో ఎక్కువ గడిపిన ఉన్నారు, ఇతర వాళ్ళతో ఎక్కువ గడిపిన. ఈయన గడిపిన బ్రతుకు ఏంటంటే ఎక్కువగా జైల్లోనే ఎక్కువగా బతికిన బ్రతుకు ఎక్కువగా. ఎందుకు ఇంతగా తీవ్రతగా జైలుకు పోవాల్సి వస్తుందంటే ఆయన ప్రకటిస్తున్న సువార్త సమాజానికి ఎలాగుంది అంటే ఒక గొడ్డల పెట్టుగా ఉంది. సమాజానికి ఒక గొడ్డల పెట్టుగా ఉంది ఆయన ప్రకటిస్తున్న సువార్త. పౌలు గారు రాకముందు మరొక అతను ప్రకటించాడు రాజ్యం గురించి, మారు మనసు పొందమని. ఆయన మాటలు కూడా ఎట్లున్నాయంటే ఆ కాలానికి గొడ్డల పెట్టుగా ఉంది. అతనే బాప్టిస్టు యోహాను గారు. ఆయన తర్వాత పవర్ఫుల్గా మాట్లాడిన వ్యక్తి, ఆయన తర్వాత బలంగా నిలబడిన వ్యక్తులలో ఒక వ్యక్తి పౌలు గారు, మనందరూ తెలుసు. అతని సేవా జీవితంలో కొంతమంది వచ్చేసారు. ఆ కొంతమందిలో ఒక వ్యక్తి దేమా గారు. ఈయన ఖైదీగా ఉన్నప్పుడు, ఇతను జైల్లో ఉన్నప్పుడు అతని గురించి ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే మరలా వచనాన్ని మీరు ఒకసారి చదవండి. 10వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. నాతో కూడా అని మాట్లాడుతూ ఒక విషయాన్ని లేవనెత్తుతున్నాడు. 14వ వచనానికి మీరు ఒకసారి రండి. 14వ వచనానికి లోక ప్రియుడైన వైద్యుడను దేమాయు
అంటే ఇప్పుడు దేమా అనే ఈ వ్యక్తి భక్తిలో ఉన్నాడ సందర్భాన్ని మాట్లాడుతున్నాడా, పడిపోయాడు అక్కడ అతను? వందనాలు చెబుతున్నారంటే సంఘానికి. ఈ సంఘం ఎక్కడ? లెవోదియలో ఉన్న సంఘం ఇది మాట్లాడుతున్నాడు. మీకు వందనాలు చెబుతున్నారు వీళ్ళు, మీకు వందనాలు చెబుతున్నారు అంటే దేమా మంచి భక్తిపరుడే. ప్రారంభ దశ మనం చూస్తున్నాం. అని అలాంటి వ్యక్తి అంటే మంచి భక్తిపరుడు అతను. పౌలు గారితో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆయన బోధలు విన్నాడు. ఆ బోధ ప్రకారం బ్రతుకుతున్న బ్రతుకును చూశాడు. ఆయన చేస్తున్న సేవను చూశాడు. ఆ సేవలో ఎదుర్కొంటున్న కష్టాలు చూశాడు. ఆ సేవలో ఎదుర్కొన్న శ్రమలు చూశాడు. ఆ సేవలో ఎదుర్కొంటున్న బాధలు చూశాడు, ఇబ్బందులు చూశాడు, ఆకదప్పులు చూశాడు, అన్నీ చూశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా జీవితంలో మొదటగా మన ప్రభువులోకి వచ్చినప్పుడు ఇవన్నీ మనం తట్టుకుంటాం. ఇవి తట్టుకుంటాం మనం ఆత్మీయంగా. ఉండే కొంది అయిపోతుంది అంటే మన జీవితం అనేది ఆత్మానుసారంగా ప్రారంభమైన జీవితం శరీర సంబంధంగా జారిపోతుంది. ఎక్కడొస్తుంది ప్రాబ్లం? సత్యవాక్యం మనం తెలుసుకుంటున్నాము, సత్యవాక్యం మనం ఎరిగి ఉన్నాము, ఇది సత్యమని బలంగా మనం నిలబడ్డాము. కానీ ఎందుకు దిగసారిపోతున్నాం మనం? కారణం ఏంటి మనం దిగసారిపోవడానికి? మరి భక్తులు నిలబడ్డ భక్తులు దిగసారిపోలేదే, నిలబడ్డ భక్తులు జారిపోలేదే, నిలబడ్డ భక్తులు బలంగా ప్రభు కోసం ప్రాణపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఇక్కడ దేమా అనే వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇతని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రారంభ స్థితి బాగుంది. సంఘాల్లో పరిచర్య చేస్తాడు, సంఘాల్లో సేవ చేస్తాడు, సంఘాలను బలపడుతున్నాడు, సంఘాలు ఉత్సాహపరుస్తున్నాడు, సంఘాలను ఆధారంగా నిలబడ్డాడు. పౌలు గారితో కలిసి ఉంటున్నాడు, పిలుపు గారితో లోకా గారితో కలిసి ఉన్నాడు, బర్నబా గారితో కలిసి ఉన్నాడు, మార్కు గారికి పరిచయం. పౌలు గారికి ఎంతమంది అయితే తెలిసి ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తిమోతి గారు, దేమా గారు కొన్ని ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈయన ఎందుకు పడిపోతున్నాడు? ఈయన పడిపోవటానికి కారణం మనం చూస్తే మనం కూడా ఎందుకు పడిపోతున్నామో మనకు అర్థమైపోద్ది. మనం కూడా ఎందుకు పడిపోతున్నామో మనకు అర్థమైపోతుంది. సత్యం తెలుసుకొని సత్యములో ఉండి సత్యాన్ని ఎరిగి ఆయన త్యాగాన్ని తెలిసి ఆయన రక్త విలువ తెలిసి ఆయన శరీరం మన కోసం ఎలా దున్నబడిందో సమస్తం మనకు తెలిసి కూడా మనం పడిపోతున్నామంటే కొన్నిలో కారణం ఏంటంటే తిమోతి గారు రాసిన 2వ పత్రిక. ఏ తిమోతి గారితో అయితే సేవాడికి పంపించాడో దేమా గారిని, అదే తిమోతి గారికి దేమా గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు పౌలు గారు. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచ్చిన ఒకసారి మీరు చూడండి దేవుని పిల్లలారా. ఎవరు ఇడిచిపెట్టి? యోధా ఇడిచిపెట్టండి యేసుక్రీస్తు వారిని. ఏం పొందుకున్నాడు? మరణాన్ని పొందుకున్నాడు. యోధా ప్రభువుని విడిచిపెట్టి మరణాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఇడిచిపెట్టినంటే అతను దేనికి ఇడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఒక గొప్ప సువార్థికుని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఒక గొప్ప సేవకుని విడిచిపెట్టడానికి కారణం ఏంది? నీకు లోకం మీద ఇంకా సావలా. మనం బతికుండామంటే చచ్చిపోయేలోపు ఏదో ఒకటి సాధించాలి. అది గుర్తుపెట్టుకోండి. అందరిలాగా చచ్చిపోకూడదు. మన మరణం అందరిలాగా ఉండకూడదు. మన బ్రతుకు అందరిలాగా ఉండకూడదు. మన జీవితం అందరిలాగా ఉండకూడదు. మన తరంలో చెప్పుకోవాలి, మన పిల్లల తరంలో చెప్పుకోవాలి, వాళ్ళ పిల్లల తరంలో చెప్పుకోవాలి. గుర్తింపు రావాలి మన బ్రతుకులో. అది ఒక్కసారికి సాధ్యం అవుతుందా? నాకు ఒక్కసారికి సాధ్యం అవుతుందా? మీకు ఒక్కసారికి సాధ్యం అవుతుందా? కాదు. ఒక్కసారికి మనకు సాధ్యమో కాదు కనుక గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. సరిదిద్దుకోవటానికి, సరిచూసుకోవటానికి, ప్రవర్తన ఎలా నడుచుకోవాలో మనకు గ్రంథం తెలియపరుస్తుంది. దేవుడు గొప్ప దేవుడు అండి. నన్ను అడిగితే మన దేవుడు అంత కృప కలిగిన దేవుడు అండి. మనం చేస్తున్న తప్పులకి ఆయన ఒక్కసారి మన మీద ఉరిగితే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతాం. మనం మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ ఎవరికి తోసింది వాళ్ళది. కానీ ఆయన ఏంటంటే మన మీద ఆశ కలిగి ఉన్నాడు ఆయన. అందుకని గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి సరి చేసుకోండి అయ్యా.
సరి చేసుకున్న భక్తుల జీవితాలు ఎలా ఉండేవి చూడండి గ్రంథంలో. సరి చేసుకున్న భక్తుల జీవితాలు ఎలా ఉండొచ్చు. దేమా ఏం చేశాడంటే విడిపోయాడంట పౌలు గారికి. కారణం ఏంటి పౌలు గారికి విడిపోవటానికి? ధనాపేక్ష ఉందా? లేదే. ఏదైనా వ్యామోహాలు ఉన్నాయా? లేదే. కోరికలు ఉన్నాయా? లేదే. అధికారం పిచ్చిందా? లేదే. ఏమి లేదు పౌలు గారికి. ఎందుకు విడిపోయాడు? లోకాన్ని ఆశించాడు. లోకాన్ని ఆశించిన వ్యక్తి పౌలు గారిలో ఎప్పుడైనా సత్యములోని చెడు మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. లోకాన్ని ఆశించబోయావు ఎక్కడికి పోయినా నువ్వు సత్యంలో ఉంటావు. ఇక్కడ కాబోని ఎక్కడ నువ్వు సత్యంలో ఉంటావు. పౌలు గారు చెబుతున్నాడు, లోకాన్ని దేమ ఆశించాడు. అంటే లోకాన్ని ఆశించిన వ్యక్తి నిలబడడా? కష్టమా? కష్టమే. మరి అడ్జస్ట్మెంటు సత్యములో ఉండదు. ఏముందలే, ఎలా బతికితే ఏముందలే, అబ్బా సరి చేసుకో. అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉండదు. సరిగా బతకపోయామనుకోండి, బ్రతకాలి అంతే. పౌలు గారు బ్రతకాలి. మనం క్రీస్తు స్వారిప్పం మీలో వచ్చే అంతవరకు కూడా నాకు ప్రసన వేదన తప్పట్లేదు అంటున్నాడు పౌలు గారు. అంటే సువార్థికుడు ఏం కోరుకుంటున్నాడు అక్కడ? సంఘాన్ని క్రీస్తు స్వారిప్పం మీలో రావాలి, అది నేను చూడాలి. దానికోసమే నేను నిద్రలేని రాత్రులు గడిపా, దానికోసం అవమానాలు పడ్డా, దానికోసం కష్టపడ్డా, దానికోసం ఉపవాసాలు ఉన్నా, దానికోసం కొట్టించుకున్నానయా. అవసరమైతే నా ప్రాణాలు సైతం కూడా దారిపోసానయా. కారణం ఏంటంటే ప్రాణం ఇచ్చిన ఆయన స్వరూపం సంఘంలోకి రావాలయా. నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు చూసావా? ఆయన స్వరూపం మీలో రావాలి. మీకులో రావాలి అంటే ఆయన మీకు కనిపించట్లేదు కదా. నన్ను చూడండి. క్రీస్తుని పోలి నడిచా, నన్ను చూడండి అయ్యా. క్రీస్తుని పోలి నడిచా, నన్ను చూడండి. సేవ ఎలా ఉందో చూడండి. సేవకు తగ్గ నా బ్రతుకు ఎలా ఉందో చూడండి. నా క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. నా నడవడిక ఎలా ఉందో చూడండి. అవన్నీ చూడండి నన్ను. అవన్నీ చూసి అవన్నీ పర్ఫెక్ట్ అని చెప్పి, అవన్నీ కరెక్ట్ అని చెప్పి ధీమా ఏం చేస్తున్నాడంటే పక్క వెళ్ళిపోతున్నాడంట. కొలసీలు రాసిన పత్రిక కింద చదివాకరా ఒకసారి పిలోమోను గారి పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు చూడండి ఇతని గురించి. పిలోమోను గారు రాసిన పత్రికలోకి ముగించుకుందాం చూడండి. పిలోమోను గారు రాసిన ఒకటే పేజీ తీతుకు రాసిన పత్రిక పక్కన 23వ వచనం చూడండి. ఇది పౌలు గారే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు గారి కాడ ఉన్న వ్యక్తి కదా, పౌలు గారి దగ్గర కొనసాగిన వ్యక్తి కదా, పౌలు గారితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి కదా. పిలోమోను గారికి తెలుసు, ఫిలిప్పీ గారికి తెలుసు, తీతు గారికి తెలుసు, బర్నబా గారికి తెలుసు, మార్కు గారికి తెలుసు. తెలియని వ్యక్తి కాదు ఇతను, అందరికి తెలిసిన వ్యక్తే. 23వ వచనం. క్రీస్తు యేసునందు ఇక్కడ ఏమై చదువుతున్నారు? భక్తులే ఉండడం. ఫస్ట్ దేమా గారు, తర్వాత ఇప్పుడు తిమోతి గారు రాసిన 2వ పత్రికలో వచ్చాకే. ఇప్పుడు తిమోతి గారు రాసిన 2వ పత్రికకి, కొలసీలు రాసిన పత్రికకి, పిలోమోను గారి పత్రికకి, దశలోనికి రాసిన పత్రికలకి ఎప్పుడు రాశాడు? కొలసీలు రాసిన పత్రిక కానీ, దశలోనికి రాసిన పత్రిక కానివ్వండి, అలాగనే పిలోమోను గారు రాసిన పత్రికలు, ఈ పత్రికల మొత్తం ఇంచుమించుగా ఆయన వయసు ఇప్పుడు ఏ టైంలో రాశాడంటే 60 నుంచి 67 సంవత్సరాలు, 70 సంవత్సరాలు లోపు రాయబడిన పత్రికలు ఇవి. అంటే పౌలు గారు రోమాల్లో ఫైనల్ స్టేజీలోకి వచ్చి రాయబడిన పత్రికలు కాదు ఇవి. ఫైనల్ స్టేజీలో ఉన్నప్పుడు, మరణానికి దగ్గరైనప్పుడు, ఇక్కడ మరణం అనేది ఆయన కళ్ళకు కనబడుతున్నప్పుడు రాస్తున్న పత్రిక చివరి పత్రిక తిమోతి గారు రాసిన 2వ పత్రిక. అంటే పత్రికల వివరణ కూడా మనకు అర్థం కావాలి. ఎప్పుడెప్పుడు రాయబడినాయి, ఏ కాలంలో రాయబడి ఏంటి అనేది మనకి. ఇప్పుడు పిలోమోను గారు రాసిన పత్రికలో మాట్లాడుతున్న సందర్భానికి, అంతకుముందు రాసిన తిమోతి గారు రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్న సందర్భానికి, కొలసీలు రాసిన పత్రికలో ఆయన భక్తిగా ఉన్నాడు, పిలోమోను గారి పత్రికలో భక్తిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ డ్రాప్ అయిపోయిందని ఎప్పుడు రాయబడుతుంది అంటే ఆయన ఫైనల్ స్టేజ్లో రాయబడుతుంది. అంటే సంఘమును గురించి చనిపోతున్న సమయంలో కూడా ఎంత చింత కలిగి ఉన్నాడో సత్య సంబంధిత సేవకుడు ఆలోచించాలి మనం. ఇతను మన వ్యక్తే,
మనతో ప్రయాణం చేశాడు, మనతో ఉన్నాడు, మన బోధన ఉన్నాడు, మనతో నడిచాడు. ఫైనల్గా ఎందుకు చెడిపోయాడంటే లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడయ్యా. అంటే ఒక వ్యక్తి డ్రాప్ అయిపోతున్నాడంటే కారణం ఏంటి? లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అతను. లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. మళ్ళీ చదవండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి. దేమా ఈ లోక స్నేహాన్ని నన్ను అనుసరించి దశలోనికి వెళ్ళిను. దశలోనికి ఎందుకు వెళ్ళాడు? సంఘం ఉంది అక్కడ. అంతకుముందు దశలోని సంఘాన్ని పరిచయం చేశాడు. దశలోని సంఘంలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. దశలోని సంఘం కూడా దేమా గారికి పరిచయమే. ఎవరిని బట్టి? పౌలు గారిని బట్టి. పౌలు గారిని బట్టి అలాగా పరిచయం చేశాడు. మొదట్లో మంచి సువార్తికుడు, మంచి సేవకుడు, యథార్థంగా నా కుమారుడు, నా సహోదరుడు. పిచ్చిగా నమ్మాడండి. ఏం నమ్మాడు? పిచ్చిగా నమ్మాడు. ఒక మాట చెప్పాలి అంటే వెండిగా ఉంటాడులే, నమ్మకంగా ఉంటాడులే, యథార్థంగా ఉంటాడులే అని నమ్మేశాడు. నమ్మాడని నమ్మలేదు ఆ మాటను బట్టి మనం ఆలోచిస్తే. దేమా గారు దశలోనికి పోతున్నాడు అంటే దశలోనికిలో ఉన్న సంఘం దేమా గారికి ఎలా తెలుసు? నేను మీకు పరిచయం చేయబోతే నేను నడిపిస్తున్న సంఘాలు ఎలా తెలిసిద్ది? మీరు నాకు పరిచయం చేయకపోతే మీరు నడిపిస్తున్న సంఘాలు నాకు ఎలా తెలిసిద్ది? నేను మీకు చేయబట్టి, మీరు నాకు చేయబట్టి పరిచయం మనకు తెలిసిపోతుంది. అది అన్నోళ్ళు పరిచయం చేసిన రవి గారు ఇతనేనా? రైటు. రవాణా పరిచయం చేసిన వ్యక్తి ఇతనే కాదు? అవును, రైటు. ఇప్పుడు దశలోనికి ఎందుకు వెళ్ళాడు? భయం వేసింది పౌలు గారికి. లోకాన్ని ఆశించి పౌలు గారి దగ్గర ఇడిపోయిన వ్యక్తి దశలోనికి వెళ్ళాడంటే భయం వేసింది. భయం వేసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ముగించుకుందామండి. మిగతా బాగా రేపు వచ్చేవారు మాట్లాడుతామండి. దశలోనికి వెళ్ళిను. గలతీకును వెళ్ళిరి. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తమును నాకు ప్రయోజనకరమైన వాడు. నెక్స్ట్ ఏం చెబుతున్నాడు చూడండి. తుకీకును ఎపెసికిని పంపితేనే. ఇప్పుడు పౌలు గారి దగ్గర ఎవరున్నారు? ఇక్కడ పౌలు గారి దగ్గర లోకా మాత్రమే, మార్కు మాత్రమే నా దగ్గర ఉన్నారు. లోకా గారు మాత్రం నా వద్ద ఉన్నాడు. మార్కుని వెంట పెట్టుకోండిరా, మార్కుని వెంట పెట్టుకోండిరా. ఎందుకు? నేను ఖైదీగా ఉండా, ఫైనల్ స్టేజ్ నాది, నాకు కొంచెం పరిచర్య చేయటానికి లేదా చూడటానికి. దశలోనికిలో ఉండ సంఘం దగ్గరికి వెళ్ళిపోయాడంట. మాట్లాడుతాడు, తిమోతితో చెబుతాడు, తిమోతి నువ్వు అర్జెంటుగా దశలోని సంఘానికి వెళ్ళు. ఎందుకు తండ్రి? దేమా వెళ్ళాడు. వెళితే ఏమైద్దాడా? లోకాన్ని ఆశించాడు. లోకాన్ని ఆశించే ఏంటిది? సంఘాన్ని చెడగొడతాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘం అది. ఆయన ప్రాణం పెట్టిన సంఘం అది. ఆయన చేసిన త్యాగం. నువ్వు కట్టుకున్న ఇంటికి మేకులు కొడితేనే నువ్వు ఇల్లు అద్దెకియ్యవు. నువ్వు కట్టుకున్న ఇంటికి ఏదైనా పక్కన ఒక రాయి పగిలిపోతే నువ్వు తట్టుకోలేవు. నువ్వు కట్టుకుంటా ఇంట్లోకి ఎవరన్నా వచ్చి తలుపులు పగల కొడితేనే, కిరీటీలు పగల కొడితే నువ్వు తట్టుకోలేవే. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి గండి పడుతుంటే దేవుడు తట్టుకుంటాడండి? స్వరక్తం ఇచ్చి సంపాదించి నీ కోసం నా కోసం ఇంకా 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 ఎదురు చూస్తున్న దేవుడికి మనం గండి కొడితే దేవుడు ఊరుకుంటాడా? పౌలు గారికి దాని విలువ తెలుసండి. అందుకని పౌలు గారు అన్నాడు, నా దగ్గర ఏరైపోయాడు, లోకంలో కలిసిపోయాడు, లోకంలో జత కట్టాడు. లోకంలో కలిసిపోయిన వ్యక్తి లోకంలోకి వెళ్ళాడా, సంఘంలోకి వెళ్తున్నాడా? చెప్పాలి మీరు. లోకాన్ని ఆశించిన వ్యక్తి సంఘానికి వెళుతున్నాడా, లోకంలో కలుస్తున్నాడా? మీకు అర్థమవుతుందా? లోకంలో కలిసిన వ్యక్తి, ఇప్పుడు లోకంలో కలిసిన వ్యక్తి లోకంతోనే ఉన్నాడా, దశలోని సంఘానికి అక్కడికి వెళ్తున్నాడా? అక్కడికేం పని? క్రీస్తు ప్రభువారి సంఘాన్ని దుర్బోధతో చెడగొట్టడానికి, అంటే అడ్జస్ట్మెంట్ బోధ ఉండిద్ది. అపోస్తుల్లో అడ్జస్ట్మెంట్ బోధ ఉండిద్దా? అడ్జస్ట్మెంట్ బోధ అసలు ఉండదు. తెలియకపోతే తెలిసే అంతవరకు చెబుతారు, తెలిసిన తర్వాత కూడా సరిదిద్దుకోపోతే విడిచిపెడతారు. ప్రభువుకి తీర్పు దినాన అనే లెక్క చెప్తాడని.
పోతున్నవాడు లోకానికి పోలా, మళ్ళీ సంఘం దగ్గరగా పోతున్నాడంట. ఈ విషయం పౌలు గారికి తెలిసి, తీమోతిని అర్జెంటుగా దెస్సలోనికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలయ్యా నేను? దేమా వెళ్ళాడు. దేమా వెళితే ఏమైతే అమాయకులు అంటారు. ఎందుకంటారు? మనం పరిచయం చేశాంగా, అంతే కదా లెక్క. మనం పరిచయం చేసే కదా. పౌలు గారితో పాటు వచ్చినోడైనా రవి, వచ్చినోడు అండి రవి. రవి చెప్తే నిజమేలండి. ఇక్కడ ఇడిపోయింది రవి. రవికి పౌలు గారి సంబంధం లేదు. ఎందుకంటే రవి లోకాన్ని ఆశించాడు. రవి విషయం ఎవరికి తెలిసింది? పౌలు గారికి తెలిసింది. అక్కడ ఉన్న సంఘానికి తెలుసా? తెలియదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి రవి ఏం చేస్తాడు? ఆ సంఘాన్ని గలిబిలి చేస్తాడు, బోధ మారుతాడు, అభిప్రాయాలు మారుతాడు, సొంత ఉద్దేశాలు చెబుతాడు, నడవడికి మారుతాడు, అన్నీ మారుతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ రవి వెళ్ళే లోపే నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చేయాలి? అక్కడ రవిని మీరు చేర్చుకోవద్దు. ఎందుకు రవిని చేర్చుకోవద్దు? ఈ లోకాన్ని ఆశించి డ్రాప్ అయిపోయాడు. ఈ లోకాన్ని ఆశించిన, అదే నేను చెప్పేది. పుట్టాము, మన సత్తా మధ్యలో ఏదో ఒకటి సాధించాలి. అది మన గోలు. అందరు పుడుతున్నారు, సత్తున్నారు, అందరు చర్చీలకు వస్తున్నారు, వెళుతున్నారు, అందరు కానుకలు ఎత్తున్నారు, వెళుతున్నారు, అందరూ క్రీస్తు సంఘంలో కూర్చుంటున్నారు, వెళుతున్నారు. కాదు, మన ఏదో డిఫరెంట్గా మనం చేయాలని నా ఉద్దేశం. ఏదో ఒకటి మనం సాధించాలి. ఇక్కడ సాధించి మనం చచ్చిపోవాలి. అలాంటప్పుడు మనకు వస్తాయి ఒడిదుగుడులు, వస్తాయి కష్టాలు, వస్తాయి భేదాలు, వస్తాయి ఇబ్బందులు, వస్తాయి ఇరుకులు, వస్తాయి. చిన్న చిన్నోట్ల కోసం మన గోల్ మర్చిపోదామా? చిన్న చిన్నోటి కోసం మన ఆశయాన్ని మర్చిపోదామా? చిన్న చిన్నోటి కోసం ప్రభుని విడిచిపెడదామా? చిన్న చిన్న విషయం కోసం సత్యంలో డ్రాప్ అయిపోదామా? వస్తూ ఉంటాయి. అవి నిలబడాలి మనం. అలా నిలబడిన వాళ్ళే భక్తులు. అలా నిలబడేదే విశ్వాసం. అలా నిలబడేదే అన్నీ. నేను నిలబడపోయానుకోండి, చెప్పుకోరా నా గురించి? 100% చెప్పుకుంటారు. ఎదురుగా చెప్పుకోకపోయినా సాటున చెప్పుకుంటారు. మన గురించి చెప్పుకుంటారు, చెప్పుకోరా 100% చెప్పుకుంటారు. అలా కాదు, అందరిలాగా పుట్టావు అందరిలా చచ్చిపోదామని కాదు. సాధిద్దాం, ఏదో ఒకటి సాధిద్దాం. దేవుళ్ళో మనం బతికి మన కాలంలో మన గురించి చెప్పుకోవాలి. ఇందా చెప్పాక మన కాలంలో చెప్పుకోవాలి, మనం చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పుకోవాలి. పలానా సమయంలో పలానాళ్ళు చక్కగా సేవ చేశారు, దేవుడికి యథార్థంగా నీతిగా బతికారు. అందరిలాంటి సేవకులు కాదు, అందరిలాంటి సంఘాలు కాదు, అందరిలాంటి పరిచర్య కాదు. వాళ్ళదొక డిఫరెంట్గా ఉంది. చాలా బైబిల్ చాలా దగ్గరగా ఉంది. అపోస్తులు భావజాలాలకు చాలా దగ్గరగా ఉంది. దేవుడి చిత్తానికి చాలా దగ్గరగా ఉంది. దేవుడి అభిప్రాయాలకు చాలా దగ్గరగా ఉంది. అలాంటి పేరు తెచ్చుకోవాలి. దేమ మధ్యలో డ్రాప్ అయిపోయాడు. నెక్స్ట్ బాగా వచ్చేవారు ఆలోచిద్దాండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త అయిన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, చెప్పండి మాటలు నా తండ్రి మా హృదయాలు 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించటకి నీ దయలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మాకు మీరు అవకాశం ఇస్తున్నారు నా తండ్రి. ఏదైనా తేడా ఉంటే, ఏదైనా మా విధాలు బాగలేకపోతే మాలోనే తప్ప నీ వాక్యంలో కాదు నా తండ్రి. నీ వాక్యం మాకు సరిచూసుకునే అవకాశాన్ని ఇస్తుంది, సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది నా తండ్రి. ఆ వాక్యాన్ని సరిచూసుకుంటూ సరిదిద్దుకుంటూ పూర్వలో నీ కోసం బ్రతికిన భక్తుల జీవితాలు మేము ఆదర్శంగా తీసుకొని దీవులతో ఆశీర్వాదాలతో నీ బిడ్డలు మీరు నింపుతారని, అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మిగతా భాగాన్ని వచ్చే వారం మేము ఆలోచించడానికి, నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి సముచితమైన జ్ఞానమును మీరు మాకు ప్రసాదిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.